వచ్చిన ఆ మనిషి ఎవరు? నేనే 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 ఒక పనికిరాని విషయాన్ని పట్టుకుని ఇంత రాద్ధాంతం చేస్తారా? రాత్రి గదిలో పడుకున్న సావిత్రి దగ్గరికి ఎవరో వచ్చి వెళ్లారని చెప్పావు కదా, ఆ వచ్చి వెళ్ళింది ఎవరో కాదు, నేనే. నేనే అని చెప్తున్నాను కదా. రాత్రి నాకు దాహం వేసింది. నా రూమ్లో మంచినీళ్ళు లేవు. కిందకు దిగి ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొని తాగుతుండగా సావిత్రి నిద్దట్లో కలవరిస్తూ మాట్లాడుతోంది. వెంటనే తిరిగి వెళ్ళిపోయాను. ఈ మాత్రం దానికి ఇంత గొడవ చేయాలా? అది కాదు బావగారు, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోవడం నేను చూశాను. బయటికి వెళ్ళింది నేనే. సావిత్రి, నువ్వు లోపలికి వెళ్ళు. వినపడటం లేదా? లోపలికి వెళ్ళండి. అహల్య, నేను రమ్మంటే ఇంట్రెస్ట్ లేదన్నావు గానీ వచ్చుంటే ఎంతగా ఎంజాయ్ చేసేదానో తెలుసా? భజనలు, కీర్తనలు, మెలోడీస్ ఒకటేమిటి, దేనికనే హైలైట్ తెలుసా? అక్కడ ఉన్నంతసేపు నన్ను నేను మర్చిపోయానంటే నమ్ము. పొయిటిక్ గా చెప్పాలంటే స్వరధారంలో తడిసిపోయాను, రాగాల పల్లకిలో విహరించాను. నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావని సీడీలు తీసుకొచ్చాను, ప్లే చేస్తాను, ఎంజాయ్ చేయి. వద్దు. అదేమిటో ఒకసారి విన్నావంటే మళ్ళీ మళ్ళీ వింటావు. వద్దని చెప్తున్నాను కదా, ఇరిటేట్ చేయి. మళ్ళీ మూడఫ్ అయ్యావా? ఈ సీడీ విన్నావంటే ఇరిటేషన్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఊహించిన వర్షం. హల్యా ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్. హల్యా ప్లీజ్ ప్లీజ్, వాట్ హ్యాపెండ్? ఎందుకు కొడుతున్నావు? ప్లీజ్ చెప్పుకుంటా. హల్యా ప్లీజ్ 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 కంట్రోల్. హల్యా ప్లీజ్ ప్లీజ్. హల్యా హల్యా ప్లీజ్ ప్లీజ్. హల్యా వద్దన్న పని ఎందుకు చేస్తావు? నీకేమైనా పిచ్చా? నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకు ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నా నిన్ను ఆపే హక్కు నాకు లేదు. మళ్ళీ అడుగుతున్నాను, నన్ను క్షమించు. నేను చేసింది తప్పే. ఇదే తప్పు మీ అమ్మ చేసుంటే ఇలాగే చేసేదానివా? మీరేం మా అమ్మ కాదు కదా. చూడు సావిత్రి, నేను చేసిన తప్పుకు నీకు నచ్చిన శిక్ష వేయమని చెప్పాను. నువ్వేం వేయటం కాబట్టి నా తప్పుకు నేనే శిక్ష విధించుకుంటాను. నువ్వు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. మళ్ళీ నా పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చావా? ఆ విషయం మాట్లాడడానికి అయితే దయచేసి నన్ను వదిలేస్తే. రవిశేఖర్ సూరయ్య పొలం కొన్నాడని నీతో చెప్పాను. దాని గురించి నువ్వు వాడిని కనుక్కున్నావో లేదో అడగడానికి వచ్చాను. వాణ్ణే రమ్మనమని నారాయణతో చెప్పాను. ఇప్పుడు వస్తాడు. ఆయన అత్తయ్య, నీ మొండితనాన్ని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఆ సావిత్రి విషయం తప్ప ఇంకేం మాట్లాడవా నువ్వు? పొలం విషయం అడగడానికి వచ్చానని చెప్పానుగా. ఆ పొలాన్ని నువ్వెందుకు విడిపించాలనుకుంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది సావిత్రి వాళ్ళ నాన్నది కాబట్టేగా. ఆ పొలం విడిపించి ఇస్తానని సావిత్రికి నేను మాటిచ్చాను. నేనిచ్చిన మాట నిలబెట్టడం కోసమైనా నువ్వు ఆ పొలం విడిపించి తీరాల్సిందే.